అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకొకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టిటిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం 10%. అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000
టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు, అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈఓ గారు మాట్లాడతారు. All tourism stop. There is no tourism. Only pilgrims. Yes, మొత్తం డిస్మాంట్లింగ్ చేద్దాం. ఎందుకంటే 100% వయలేషన్. అది బౌండరీస్ లో 1 feet కూడా వదలలేదు వాళ్ళు. ఎస్, మొత్తం క్యాన్సిల్ చేద్దాం. మాజీ బోర్డు మెంబర్ కూడా సార్ శివకుమార్ గారు మీకు ఒక మెమరాండం కూడా ఇచ్చారు సార్. జేసీ ఆవులు నేనే వాడాలి అని. అది జేసీ ఆవులు వాడాలని మాకే